నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మట్టిలో మాణిక్యాలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సాధిస్తారు. ప్రతిభ కనపరిచిన 55 మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులను అభినందించిన సీఎం చంద్రబాబు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే గల్లా మాధవి భూమి పూజ. స్త్రీశక్తి బస్సులకు లైవ్ ట్రాకింగ్ అమలు చేయాలి. అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. అన్నా క్యాంటీన్ పరిసర ప్రాంతాలను క్లీన్ గా ఉంచాలన్న కమిషనర్ పులి శ్రీనివాసులు. నగరంలోని పలు అన్నా క్యాంటీన్ల పరిశీలన. నగరంలోని వివిధ ప్రాంతాల్లో గణపతి విగ్రహాల అమ్మకాలు. ఆకట్టుకుంటున్న ఏకదంతుడి విగ్రహాలు. మట్టిలో మాణిక్యాలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఐఐటి, నీట్లలో ప్రతిభ చూపిన ఎస్సీ ఎస్టీ విద్యార్థులు వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. ఒక్కో విద్యార్థికి ప్రోత్సాహకంగా ₹1,00,000 చెక్ను అందించారు. ఈ ఏడాదిలో 55 మంది విద్యార్థులు ఐఐటి, నీట్ సీట్లు సాధించారు. వచ్చే ఏడాది 4 రెట్లు ఫలితాలు సాధించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. 35వ డివిజన్లో 3,40,00,000 వ్యయంతో నిర్మించే సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లకు ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి నాని, కమిషనర్ పులి శ్రీనివాసులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కమిషనర్ మాట్లాడుతూ ప్రజల సౌకర్యం కోసం 35వ డివిజన్లో సీసీ డ్రైన్లు, రోడ్లకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య ఉన్న కారణంగా కాంట్రాక్టర్లు పనులు త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయపాటి అమృతరావు, ఈరంటి వరప్రసాద్, కచుకుర్తి హనుమంతరావు, కొల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా 3,40,00,000 వర్క్స్ని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. రాయపాటి అమృతరావు గారు ఒక 3 వర్క్స్, అదేవిధంగా మన్నవ వంశీ గారు ఒక 3 వర్క్స్ చేపట్టి చాలా ఫాస్ట్గా ఈ వర్క్స్ని మాకు అందిస్తాము అని చెప్పి గౌరవ కమిషనర్ గారికి, మేయర్ గారికి హామీ ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. త్వరితగతిన ఈ పనులన్నీ కూడా కంప్లీట్ అయ్యేదానికి కాంట్రాక్టర్లకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. ఇదనే కాదు, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అనేక చోట్ల డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మరి పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఎక్కడన్నా సరే కాంట్రాక్టర్లు కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే వాళ్ళ విషయంలో మరి చట్టపరంగా యాక్షన్లు కూడా తీసుకుంటాం. నోటీసులు ఇవ్వటం, అది క్యాన్సిల్ చేయటము, వర్క్ క్యాన్సిల్ చేయటము, లేదా వర్క్ వార్న్ చేయటం, బ్లాక్ లిస్టింగ్ పెట్టే ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. శంకర విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పాత బ్రిడ్జిని 80% వరకు కూల్చేసి డెబ్రిస్ను తరలిస్తున్నారు. రైల్వే ట్రాక్ ఉన్న ప్రాంతంలో రైల్వే హైటెన్షన్ వైర్లు తొలగింపు, ఇతర అంశాలపై అధికారులు దృష్టి పెట్టారు. శంకర విలాస్ బ్రిడ్జి నిర్మాణం దృష్ట్యా నగరంలో ట్రాఫిక్ సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారు. బ్రిడ్జి నిర్మాణాన్ని 2 ఏళ్లలో పూర్తి చేస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని తెలిపారు. అప్పటి వరకు ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. తిరుపతి ఎక్స్ప్రెస్ వయా మార్కపూర్. టీటీడీ పవిత్రతపై పనిగట్టుకుని వైసీపీ విషం చిమ్ముతుందని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ మండిపడ్డారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హిందూ ఆచారాలు, హిందూ దేవుళ్లపై వైసీపీ నేతలకు ఏమాత్రం గౌరవం లేదని విమర్శించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో హైందవ ధర్మంపై ఎలాంటి దాడులు జరిగాయో ప్రజలు గమనించారని చెప్పారు. లేనిది ఉన్నట్లు చెప్పి ప్రచారం చేయడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పీహెచ్డీ చేశారంటూ ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్లలో హిందూ మతం మీద, హిందూ దేవుళ్ల మీద, పూజారుల మీద, అర్చకుల మీద జరిగినన్ని దాడులు ఈ దేశ చరిత్రలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ జరగల. ఒకటి మాత్రం చెప్తున్నాను, 13 మాసాలు అయింది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చి ఒక్క దేవాలయం మీద కానీ, ఒక్క పూజారి మీద కానీ దాడి జరిగిందా అని మీకు నేను అడుగుతున్నా. ఎందుకంటే హిందూ మతం మీద, హిందూ దేవాలయాల మీద, హిందూ దేవుళ్ళ మీద మాకున్నటువంటి గౌరవం అది. ఇతర మతాలను గౌరవిస్తేనే హిందూ మతాన్ని కూడా గౌరవిస్తాం. శ్రీశక్తి బస్సులకు ముందు వెనకాల బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. శ్రీశక్తి పథకం అమలుపై వెలుగుపడి సచివాలయంలో సమీక్షించారు. శ్రీశక్తి బస్సులకు లైవ్ ట్రాకింగ్ అమల్లోకి తీసుకురావాలని సూచించారు. సీట్ల కోసం బస్సుల్లో గందరగోళం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నగరంలో వినాయక చవితి సందడి నెలకొంది. పందిలలో విగ్రహాలను ప్రతి వీధిలో ఏర్పాటు చేస్తున్నారు. అమరావతి రోడ్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మట్టి గణనాథుడి విగ్రహాలను అమ్మకానికి పెట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు విగ్రహాలను కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నారు. 40 రూపాయల నుంచి సుమారు 40,000 వరకు వివిధ రకాల విగ్రహాలు అందుబాటులో ఉన్నాయని విక్రయదారులు తెలిపారు. పలుచోట్ల మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ నాగలక్ష్మికి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. అర్హత ఉన్న పలు కారణాలు చెబుతూ 1,60,000 పింఛన్ను నిలిపివేశారని వైసీపీ వికలాంగుల విభాగం అధ్యక్షుడు దాసరి గణేష్ బాబు ఫిర్యాదు చేశారు. తొలగించిన పింఛన్లు వెంటనే పునరుద్దరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 4 లేబర్ కోడ్లను రద్దు చేసి పని పద్ధతులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ నాయకులు ఫిర్యాదు చేశారు. 1,62,000 దివ్యాంగుల పెన్షన్లు తొలగించడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా మాపై ఇటువంటి దృష్టి చర్యలు తీసుకుంటే మేము ఎటువంటి పరిస్థితులు చేయలేము. మేము భిక్షాటన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మాకు ఈ రోజున ఈ 6,000 రూపాయలు ఎంతో మా కుటుంబాలకు ఆర్థికంగా సహాయపడుతున్నాయి. కనుక మా యందు దయ్యుంచి మరి ప్రభుత్వం దృష్టికి మరొకసారి ఆలోచించి మాకు మళ్ళీ తీసేసినటువంటి పెన్షన్లు మా దివ్యాంగులందరికీ కూడా ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుచున్నాం. వ్యవస్థను కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. 2017 నుంచి ట్రైపార్టియేట్ కమిటీ ఏర్పాటు జరిగింది. ఈ ట్రైపార్టియేట్ కమిటీ మెడికల్ రిప్రజెంటేటివ్స్కి ఖచ్చితమైన పని పద్ధతులను కల్పించడానికి ట్రైపార్టియేట్ కమిటీ ఏర్పాటు జరిగిన ఈ రోజు వరకు కూడా మెడికల్ రిప్రజెంటేటివ్స్కి ఖచ్చితమైన పని పద్ధతులు నోటిఫై చేయడం జరగలేదు. కాబట్టి దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరికీ ఖచ్చితమైన పని పద్ధతులు కల్పించాలని, దాని ద్వారా మెడికల్ యాజమాన్యాలు మాపై చేస్తున్నటువంటి దాడుల్ని అరికట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం రజకులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం నేతలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. పేదరికంలో మగ్గుతున్న లాండ్రీ వృత్తిదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని అధ్యక్షులు వెంకట నరసయ్య డిమాండ్ చేశారు. రజక వృత్తిదారులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు నివారణకు ప్రత్యేక రక్షణ చట్టం అమలు చేయాలని కోరారు. 50 ఏళ్ల వయసు నిండిన వారికి పింఛన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, కైలాస్, సాంబశివరావు, కోటేశ్వరరావు, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. మాకు ప్రధానంగా తెలంగాణ గవర్నమెంట్ 250 యూనిట్లు ఉచితంగా ఇస్తూ ఉంది. మా ఇస్త్రీదారులందరూ కూడా 250 యూనిట్లు కరెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉంటాం. మిగతా వాళ్ళకి ఇచ్చారు కొన్ని సంఘాలకి, మాకు కూడా ఇవ్వాలనేది డిమాండ్. అలాగే ఆధునికమైనటువంటి పనిముట్లు
ఇవ్వాలనేది ఆదరణ పథకంలో. అలాగే మోడ్రన్ దోబికాట్లు నిర్మించి వీళ్ళకి ఒక స్కిల్ ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలనేది ఒక డిమాండు. ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందో ఆ పెట్టిన అంశాలను వెంటనే అమలు జరపడం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అలా చేయని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము మరలా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి సమాయత్తం అవుతామని. పల్నాడు బస్టాండ్ దగ్గరలోని అన్న క్యాంటీన్లలో మధ్యాహ్న భోజన సమయంలో కమిషనర్ పులి శ్రీనివాసులు, ఇన్ఛార్జ్ ఎస్సీ సుందర్రామిరెడ్డి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టి అక్షయపాత్ర సిబ్బంది, జీఎంసీ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ నగరంలోని ప్రతి అన్నా క్యాంటీన్లో ఆహారం అందించే సమయాన్ని తెలిపే బోర్డు, అభిప్రాయాలు తెలియచేయడానికి క్యూఆర్ కోడ్లను ప్రధాన ద్వారానికి కనిపించేలా ఏర్పాటు చేయాలన్నారు. పల్నాడు బస్టాండ్ దగ్గరలోని క్యాంటీన్లో పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంపై అక్షయపాత్ర సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి తక్షణం శుభ్రం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ₹5కే నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. తమ రోజువారీ పర్యటనలో క్యాంటీన్లను సందర్శించి పారిశుద్ధ్యం, సిబ్బంది ప్రవర్తన, ఆహార నాణ్యతపై ప్రజల అభిప్రాయం తీసుకుంటున్నామని ఇప్పటివరకు ఎటువంటి ప్రతికూల అభిప్రాయాలు రాలేదన్నారు. ఇక్కడ టైమింగ్స్ వచ్చేటప్పటికి ప్రజలకు కూడా అక్కడ లోపల డిస్ప్లే చేస్తుంటారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ సంబంధించి 7 గంటలకి అన్న క్యాంటీన్స్ ఓపెన్ చేస్తున్నారు. మధ్యాహ్నం లంచ్కి వచ్చేటప్పటికి 12 గంటలకి ఓపెన్ చేస్తారు. సాయంత్రం పూట డిన్నర్కి మళ్ళీ 7 గంటలకు ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ టైమింగ్స్ ఒకసారి చూసుకొని ప్రజలు, ఎందుకంటే ₹5కి ఫుడ్ ఇవ్వటం అనేది ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి ఇస్కాన్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ చాలా క్వాలిటేటివ్ ఫుడ్ అందిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ కూడా మాకు ఇంతవరకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు లేరు. కొన్ని చోట్ల ఏంటంటే ఇప్పుడు లైక్ పల్నాడు బస్టాండ్లో కొంతమంది ఆకతాయిలు అప్పుడప్పుడు మరి డ్రింక్ చేసి వచ్చి అక్కడ ఉన్న స్టాఫ్ తోటి కొంచెం గొడవలు పెట్టుకోవడం ఇవన్నీ జరిగినాయి గతంలో. అందుకని పోలీసు వాళ్ళని కూడా అలర్ట్ చేసి అక్కడ కొంచెం వాచ్ చేసుకోమని చెప్పాం. ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడా కూడా 7 క్యాంటీన్లో ఎక్కడా కూడా జరగట్లేదు. ఈ నెల 30-31 తేదీల్లో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర కాన్ఫరెన్స్ జరగనుంది. అరండల్పేటలోని ఐఎల్ఏ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షులు జి శాంతకుమార్ మీడియాతో మాట్లాడారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరగనున్న కాన్ఫరెన్స్లో లాయర్లకు ఉచిత బీమా కార్డులు, జూనియర్ న్యాయవాదులకు నెలకు 10,000 చొప్పున 5 సంవత్సరాలు స్టైఫండ్, ఇళ్ల స్థలాలు తదితర సమస్యలపై చర్చించి కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అడ్వకేట్లు తప్పకుండా హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎల్ఏ రాష్ట్ర నాయకులు నరసింహుడు, జిల్లా అధ్యక్షురాలు గీతావాణి, మొఘల్ కాళేషాబేగ్, బండారు సాయిబాబు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. 30-31 తేదీల్లో గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఏపీ స్టేట్ కాన్ఫరెన్స్ జరగనుంది. ఈ కాన్ఫరెన్స్లో మన రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి, అన్ని బార్ అసోసియేషన్స్ నుంచి న్యాయవాదులు, అలాగే న్యాయవాదులు, న్యాయమూర్తులు, అలాగే న్యాయ విద్యార్థులు, అనేక మంది జ్యూరిస్టులు ఈ రాష్ట్ర మహాసభలో. ఆనాడు స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడానికి ఏ విధంగా అయితే న్యాయవాదులు పాత్ర వహించారో, ఈరోజు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలకు కరెక్ట్ టైం, ఈరోజు అన్ని వ్యవస్థలు ధ్వంసమైపోయి న్యాయ వ్యవస్థ కూడా మీకందరికీ తెలుసు ఒక డోల్ డ్రమ్లో ఒక నిర్ణయాత్మక శక్తిగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో నుంచి బయటికి నెట్టబడిన పరిస్థితిలో న్యాయ వ్యవస్థను కాపాడుకోవడానికి ఈ సమాజంలో ఉన్న రుగ్మతలను కూడా న్యాయవాదులు భుజస్కంధాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఈనాడు ఈ దేశంలో వచ్చింది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు, ఈరోజు మన హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మన అరుణ్ సౌరి ఫైల్. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు.
ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. కొంతమంది గంజాయి సేవించి తన అన్నపై దాడి చేశారని, అదేమని అడిగితే తమపై కూడా దాడి చేసి అసభ్యంగా దూషించారని దాసరపాలెంకు చెందిన విజయ ఫిర్యాదు చేశారు. నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా సరిగ్గా పట్టించుకోవడం లేదని వాపోయారు. గురువారం నైట్ 7 గంటలకి గంజాయి బ్యాచి మా అన్న ఆయన కొట్టుకాడుండి చిరిగేడు తీసుకొట్టుకానికి ఆగినందుకు ఆయన జేబులో డబ్బులు చూసి డబ్బులు ఇస్తావా లేదా అని మా అన్నయ్యని ఆపి అడిగారు. ఇక్కడ ఎవరికాడ డబ్బులు ఉన్నాయా, ఏంట్లో సొమ్ము ఉందా అని చూసుకుంటారు. గంజాయి నైట్ పూట దింపుతున్నారు. నాని అన్నవాడు కేసు కట్టారు కాబట్టి మళ్ళీ సబ్జెక్టులకు వేయాలి, కానీ వేయట్లేదు. ఇది నా ఒక్కదాని బాధ కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్లో కమిషనర్ పులి శ్రీనివాసులు, అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం పలువురు ఫిర్యాదులు అందించారు. వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. మీరు బకాయి ఏదైనా ఉంటే కట్టేసుకోండి, ఏం లేదా చూస్తాం. శ్రీనివాసరావు తోటలో సేనతో సేనాని పోస్టర్లను జిల్లా జనసేన అధికార ప్రతినిధి అల్లాహరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 28 నుండి 30వ తేదీ వరకు విశాఖపట్నంలో జన సైనికులతో జరగనున్న విస్తృత సమావేశాలను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక పవిత్ర యజ్ఞంలో నిర్వహించనున్నారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు, శ్రేణులు కూడా ఎన్నో త్యాగాలు చేశాం, ఎన్నో పోరాటాలు చేశాం, ప్రజల పక్షాన పోరాడాం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో కీలక పాత్ర వహించింది జనసేన పార్టీ. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు కానివ్వండి, అభివృద్ధి ఫలాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రజలకు ఏ స్థాయిలో అందుతున్నాయో అని చెప్పడానికి, అలాగే ఇంకా ప్రజలకు ఇంకా ఏం చేయాలి, వాళ్ళు మనకి ఇచ్చినటువంటి అధికారానికి ప్రతిఫలంగా ప్రజలకు ఇంకా ఏ విధంగా మెరుగైనటువంటి సేవలు చేయాలి, సంక్షేమ పథకాలు అందించాలి, ఇంకా అభివృద్ధి ఫలాలు ఎలా అందించాలి, మౌలిక సదుపాయాలు ఇంకా ఏం కోరుకుంటున్నారు అనేటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా జన సైనికుల్ని, వీర మహిళల్ని సమాయత్తం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు రేపు కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి మేమందరం కూడా చలో వైజాగ్ అని చెప్పేసి బయలుదేరుతా ఉన్నాం. నగరపాలక సంస్థ పరిధిలోని టిట్కో గృహ సముదాయాల్లో మౌలిక సదుపాయాలు కల్పన అధిక ప్రాధాన్యతగా అధికారులు చర్యలు తీసుకోవాలని మేయర్ కోవెలమూడి రవీంద్ర ఆదేశించారు. సోమవారం ఎమ్మెల్యేలు మహమ్మద్ నసీర్, బూర్ల రామాంజనేయులు, కమిషనర్ పులి శ్రీనివాసులతో మేయర్ ఛాంబర్ నందు టిట్కో గృహ సముదాయాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సొంత గృహాలు లేని పేద ప్రజలకు సొంత ఇంటి కల నెరవేర్చుటకు టిట్కో గృహాలు నిర్మించిందన్నారు. ఆయా గృహాలలో నగరపాలక సంస్థ పరిధిలోని తూర్పు, పశ్చిమ మరియు ప్రత్తిపాడు నియోజకవర్గాల ప్రజలు నివాసం ఉంటున్నారని, కావున సదరు ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనలో ఎటువంటి లోటు ఉండకూడదని అన్నారు. 11 KV యాదవ్ బజార్ ఫీడర్ నందు మరమ్మతుల నిమిత్తం ఈరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు యాదవ హైస్కూల్, అల్లీనగర్, సత్యనారాయణ స్వామి టెంపుల్, బూరెలవారి వీధి, కృష్ణుడి కళ్యాణ మండపం, యాదవుల బజార్, బాలాజీనగర్ 7వ లైన్ నుండి 11వ లైన్ వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని డిఈఈ PH ఖాన్ తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాల్సిందిగా కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.